హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా కర్రీ ఏం కూర అంటే ఉల్లికాడలు, ఎండు చేప, టమాటా, పచ్చిమిర్చి కర్రీ. దీనికి కావాల్సినవి ఉల్లికాడలు, ఎండు చేప, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. చేద్దామా, కర్రీ వండుకుందామా? అయ్యో, ఆయిల్ బాగా మసలింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎండు చేప ఫ్రై చేద్దాం. ఎండు చేప ఫ్రై. ఇవి ఎండు చేపలు మా ఊర్లో అయితే కావడాలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు. మీరేం పేరు పెడతారో తెలియదు. ఈ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. కొంచెం చిటికెడు పసుపు, దీనిలోనే పసుపు వేసినామంటే నీసు వాసన ఉండదు. చికెన్ కూర కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికాడ ఎండు చేప కర్రీ. ఇప్పుడు చికెన్ తినకూడదు కదా, అందుకని చికెన్ కానీ ఎగ్గు తినకూడదు. బాగా గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇదిగో తీసేద్దాం ప్లేట్లోకి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఒక 2 నిమిషాలు ఆగాలి. ఇదిగో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అవనివి. టమాటా, కొంచెం లైట్గా వేయితే ఉల్లికాడలు కూడా వేస్తే మొత్తం ఒకటేసారి మగ్గుతాయి. మూత ఒక 5 నిమిషాలు మగ్గుతుంది. తగినంత సాల్ట్ అయితే తొందరగా మగ్గుతుంది. కొద్దిసేపు మూత. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోతుంది ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. ఒకసారి చూద్దాం.
ధనియాల పొడి, ఉప్పు, కారం, ఎండు చేపలు కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అయితే కుకింగ్ అయిపోయింది. కర్రీ ఉడికిందా లేదా చూసి అయిపోయిందా, అయిపోయింది. యమ్మీ యమ్మీ కర్రీ. ఉల్లికాడలు ఎండు చేప కర్రీ అయిపోయింది. వండుకోవడం తినడమే లేటు. ఈ కర్రీ నచ్చితే మీరు కూడా వండుకోండి. ఎట్లుందో కామెంట్లో పెట్టండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. పెట్టలేదనుకుంటారు, తినండి.